టీ తీసుకొని రా. నైస్. స్వాతి, స్వాతి, స్వాతి. నైస్. ఏంటి పిలిచావు? టీ తెమ్మని చెప్పాను, ఏది? నువ్వు అడగగానే టీలు కాఫీలు పెట్టించడానికి నేనేం నీ పని మనిషిని కాదు. అయినా మా అమ్మ నాన్న ఎప్పుడు ఇలాంటి పనులు నేర్పించలేదు, చెప్పలేదు. సరే, నేను పెడతాలే. దా, మన మ్యారేజ్ ఆల్బమ్ వచ్చింది, చూద్దాం. అయితే ఏం చేయమంటావు? ఎవరికైనా చూపిస్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని నవ్వుతారు. అందుకే మా ఫ్రెండ్స్ని కూడా పెళ్ళికి పిలవలేదు. వాళ్ళ కోసం అని చెప్పి కాపురం చేయడం మానేస్తావా స్వాతి? నీకే అందమైన అమ్మాయి పెళ్ళంగా దొరికింది, ఎవరికైనా చూపించుకుంటావు. నేను ఎవరికైనా చూపిస్తే నవ్వుతారు. నాకు సెలక్షన్ రాదేమో అనుకుంటారు, నన్ను చీప్గా చూస్తారు. అందుకే నా ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికి రావద్దని చెప్పాను. నువ్వు కూడా ఎవరిని తీసుకురాకు, అర్థమవుతుందా? మరంత ప్రాబ్లం ఉన్నప్పుడు పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదా స్వాతి. చెప్దామనే ట్రై చేశా. మా నాన్న చెప్పనివ్వలేదు కదా. పెళ్లి చేసుకుంటే అన్ని సర్దుకుంటాయిలే అని చెప్పాడు. ఆయనకేం తెలుసు, ఉండాల్సింది నేను కదా. సరే, నీకు నచ్చినట్టే ఉండు, నేను ఏమన్నా. నీకేదైనా అవసరం అయితే నాతో చెప్పు. నా మీద చెయ్యేస్తున్నావేంటి? నీకు నా పైన చెయ్యేసే హక్కు లేదు. అదేంటి స్వాతి, నువ్వు నా వైఫ్ కదా. మా ఇంట్లో వాళ్ళు బలవంత పెడితేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. బలవంతంగా అయితే కాపురం చేయలేను కదా. అయినా నువ్వు నేను కలిస్తే నీలాంటోడే పుడితే? సరే స్వాతి, నీకిష్టం లేకుండా నీ పైన ఎప్పుడు చేయను. స్వాతి. హలో, చెప్పే. రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ, నువ్వు మీ ఆయన కలిసి రావాలి. ఎందుకు? నువ్వు మీ ఆయన బాగుంటారు, మా ఆయనతో బయటికి రావాలంటే సిగ్గేస్తుంది. ఎందుకు, ఏమైంది? కాలేజ్లో ఉన్నప్పుడు ఎంతమంది అందమైన అబ్బాయిలు నా వెనకాల పడ్డారే. వాళ్ళందరినీ కాదని లాస్ట్కి వస్తే ఒక నల్ల అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు బయటికి ఎలా తీసుకురావాలి? మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? ఏముంది, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి చేసుకోమన్నారు. ఏంటిది? డివోర్స్ పేపర్స్. దేనికి? కలిసుండి దూరంగా ఉండే బదులు విడిపోయి హ్యాపీగా ఉందాం. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.